హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు శ్రీ మజ్జిగారమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే మాత్రం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్తే, ఈ టెంపుల్ ఒడిస్సా స్టేట్ రాయగఢ్లో ఉంటుంది. ఈ రాయగఢ అన్నది మన మన్యం జిల్లా బార్డర్లో ఉంటుంది. ఈ టెంపుల్ ఒడిస్సాలో ఉన్నప్పటికీ మన ఆంధ్ర సరిహద్దుకి ఆనుకుని ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ శాతం తెలుగు ప్రాముఖ్యత కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మన మన్యం జిల్లా పార్వతీపురం నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మన ఈ మజ్జిగారమ్మ తల్లిని ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు దక్షిణ ఒడిశా ప్రజలు ఎక్కువ శాతం పూజిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో జరిగే చైత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శరీర భాగాలు లేకుండా మొహం మాత్రమే ఉండే అమ్మవారు మన ఈ మజ్జిగౌరమ్మ అమ్మవారు. ఇక్కడ అమ్మవారి గుడి ముందు ఒక ఎత్తడి గుర్రం ఉంటుంది. రాత్రి అయితే చాలు అమ్మవారు ఆ గుర్రం మీద ఊరేగుతూ మొత్తం ఊరి ప్రజలందరినీ కాపాడుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ టెంపుల్ చరిత్ర తెలుసుకోవాలంటే 16వ శతాబ్దం నందాపూర్ మహారాజైన రాజా విశ్వనాథ్ దేవ్ తన రాజ్యాన్ని నందాపూర్ నుంచి రాయగఢకి మార్చినప్పుడు ఇక్కడ ఒక కోటను నిర్మించారు. అతనికి 108 మంది భార్యలు ఉండేవారు. ఆ రాజు అమ్మవారిని కోట మధ్య గదిలో పూజించేవారు. అంటే ఆ మధ్య గదిలో వెలసిన అమ్మవారిగా పూజించేవారు. అందుకే ఈ అమ్మవారిని మజ్జిగరియాని అని అంటారు. క్రమంగా తెలుగువారి ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం వలన మజ్జిగౌరిగా మారింది. 1638లో గోల్కొండ రాజు అయిన ఇబ్రహీం కుతుబ్ షా సేనాధిపతి రుతుఫ్ ఖాన్ రాయగఢ రాజ్యంపై యుద్ధం చేసి రాయగఢ కింగ్ అయిన విశ్వనాథ్ దేవుని చంపేశాడు. విశ్వనాథ్ దేవ్ చనిపోవడంతో అతని 108 మంది భార్యలు అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారంట. దీనినే సతీగుండం అని అంటారు. అలా క్రమేణా కాలం గడుస్తున్న కొద్దీ రాజు చనిపోవడంతో ఈ అమ్మవారిని ఎవరూ పట్టించుకునేవారు కాదంట. అలా ఆ కోట కూడా కూలిపోయిందంట. తరువాత బ్రిటిష్ వారు 1930లో విజయనగరం నుండి రాయ్పూర్కి రైల్వే లైన్ నిర్మిస్తున్న సమయంలో జంజువతి నదిపై బ్రిడ్జ్ నిర్మిస్తున్న సమయంలో చాలా ఆటంకాలు కలిగాయంట. అప్పుడు బ్రిడ్జ్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్ కళ్ళలో అమ్మవారు కనిపించి, నువ్వు ఎన్నిసార్లు నిర్మించినా ఆ బ్రిడ్జ్ అన్నిసార్లు కూలిపోతుందని చెప్పిందంట. ఆ వంతెన సక్రమంగా అవ్వాలంటే నాకు ఒక గుడి కట్టి అందులో నన్ను ప్రతిష్ఠించాలని చెప్పిందంట. కాంట్రాక్టర్ అమ్మవారు చెప్పినట్లు చేసిన తర్వాత అలా అమ్మవారి మహిమలు తెలుసుకొని అప్పటి నుండి మన ఈ మజ్జిగౌరమ్మ తల్లి అందరికీ ఆరాధ్య దైవంగా మారిందంట. ఇక్కడ మన ఈ మజ్జిగౌరమ్మ గుడి ఎదురుగా ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టుని ముడుపుల చెట్టు అని అంటారు. ఈ ముడుపుల చెట్టు దగ్గర ఎర్రటి వస్త్రంతో పాటు గాజులు కడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ అమ్మవారి భక్తుల విశ్వాసం. ఇక్కడ చైత్రోత్సవాలు జరిపేటప్పుడు మన ఆంధ్ర, ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ చైత్రోత్సవాల్లో అగ్నిగుండంపై ప్రధాన పూజారి నడిచిన తర్వాత పిల్లల నుండి వృద్ధుల దాకా తమ కోరికలు కోరుకొని అందరూ ఈ అగ్నిగుండంపై నడుస్తారు. ఆ తర్వాత ఒక ముళ్ళ ఊయల్ని తయారు చేసి దానిపై ప్రధాన పూజారి ఊగుతాడు. ఇక్కడ మన ఈ మజ్జిగారమ్మ అమ్మవారికి కోళ్ళని, మేకల్ని బలిగా ఇస్తుంటారు. బలిగా ఇచ్చిన వాటిని తగినంత డబ్బులు తీసుకొని మనకి వండి పెట్టడానికి ఇక్కడ మనుషులు కూడా ఉంటారు. లేదు మేమే వండుకుంటామంటే కూడా ఇక్కడ మనకి అవసరమైన వంట సామాన్లు రెంట్కి ఇస్తుంటారు. ఈ టెంపుల్ ఆది మంగళవారాల్లో ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఈ 2 రోజులు మాత్రం దర్శనానికి అయితే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. మేమైతే ఆదివారం వెళ్ళడం వల్ల మాకైతే 3 గంటల సమయం పట్టింది. ఈ టెంపుల్ బయట ఒక పెద్ద మార్కెట్ కూడా ఉంది. ఈ మార్కెట్లో ప్రసాదాలు, అమ్మవారి ఫొటోస్, తాయెత్తులతో పాటు మనకు అవసరమైన చాలా వస్తువులు ఈ మార్కెట్లో దొరుకుతాయి. గర్భగుడిలోకి ఇక్కడ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ నిషేధం. అందుకే నేను లోపల వీడియోస్ ఏమీ తీయలేదు. ఇక్కడ మన మజ్జిగారమ్మ ప్రసాదం కౌంటర్లో లడ్డూతో పాటు పులిహోర లభిస్తుంది. ఈ అమ్మవారి తాయెత్తు కట్టుకుంటే ఏ దుష్టపేడలు మన దగ్గరికి చేరవని నమ్ముతుంటారు. ఇక్కడ మధ్యాహ్నం అన్నప్రసాద సదుపాయం కూడా ఉంది. మేమైతే మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేసి రిటర్న్ మా ఊరు బయలుదేరాం. ఎక్కువ శాతం మంది భక్తులు మన ఈ మజ్జిగారమ్మ తల్లిని దర్శించుకునే ముందు తమ తలనీలాల్ని అర్పించి
అమ్మవారిని దర్శించుకుంటారు. మన ఈ టెంపుల్ బయట మనతో తీసుకువచ్చిన వస్తువులతో పాటు చెప్పులు, మొబైల్ పెట్టుకోవడానికి కౌంటర్ సదుపాయం కూడా ఉంది. చివరగా చెప్పేది ఏంటంటే, మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో అన్నది కామెంట్ చేయండి.